చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అని వ్యక్తి కాకినాడలో పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తాడని చాలా మంది అంటారు. ఎంతవరకు సాధ్యపడుతుంటారు? ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ అడ్డా అండి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తే ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నామండి. ఎందుకంటే మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంకా ఎక్కువ మేము పనిచేస్తామండి చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం. ఆయన ఇక్కడ ఓటమిని పవన్ కళ్యాణ్ ఓటమి చూస్తామండి. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏంటో అప్పుడు చూపిస్తాం సార్. ఇప్పుడు చూస్తున్నట్లయితే షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది. జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసిందండి. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ అన్యాయం చేసిందండి. కాంగ్రెస్ సర్వీలు ఏంటండి, ఎవరు వచ్చినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తుంది సార్. అక్కడ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ వరంగా ఏం జరగలేదు, నా గవర్నమెంట్లో జరిగింది, ఈ గవర్నమెంట్లో ఏం జరగలేదు అంటున్నారు. గవర్నమెంట్ ప్రజలు చూసారు సార్ ఏం జరిగిందో. ప్రజలు చూసారండి ఏం జరిగిందో. ఇంత స్వచ్ఛందంగా 6 గంటలకి వృద్ధులు అవునా మహిళలు వచ్చి కూర్చున్నారండి. ఇక్కడ ఇంత ఎర్లీ మార్నింగ్ రావడం అన్నది గొప్పతనం అండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారని లోకేష్ బాబు అంటున్నాడు. దాని గురించి అంతకన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నారండి. తనని చెప్పి ఆయన ప్రకటించాలండి. అమ్మఒడి అన్నది ఇంట్లో ఒక వ్యక్తిగా చెందిందండి. ఈయనైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని అమ్మఒళ్ళు ఇచ్చేస్తాను. ఎక్కడ ఇచ్చేస్తారు సార్ వాళ్ళు? ఇప్పుడే ఎంత ఎవరైనా వ్యక్తి అన్నారు ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు ఇంకెలాగిస్తారండి వాళ్ళు? ఇవ్వలేరు కదండి. ఏ ప్రజలు మోసం చేయడానికండి అలా అవా నడిపించుకోవడానికి. సో ఏదైనా మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారా? 2024లో జగన్మోహన్ రెడ్డి గారి అత్యధిక మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి ఇక్కడ. అలాగే కాకినాడ సిటీ మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తాం సార్.